హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం Nodejs ఫుల్ స్టాక్ అప్లికేషన్ లో భాగంగా ఎక్స్ప్రెస్ బ్యాకెండ్ అప్లికేషన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దాంట్లో భాగంగా ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఎక్స్ప్రెస్ తో వర్క్ చేయడం చూద్దాం. సో ఇనిషియల్ గా మనకు ఫోల్డర్ తీసుకుందాం. సో ఫోల్డర్ వచ్చేసి ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. వీఆర్ ఇన్ ఎడ్జ్ఫ్లెక్స్. ఈ ఫోల్డర్ లో కోడ్ డాట్ అని టైప్ చేస్తే మనకు విజువల్ స్టూడియో కోడ్ లో మనకు ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. విజువల్ స్టూడియో కోడ్ ఇస్ మనకు ఒక ఎడిటర్. మనం Nodejs బేస్డ్ అప్లికేషన్స్ ఫ్రంట్ ఎండ్ గానీ బ్యాక్ ఎండ్ గానీ చేయాలనుకుంటే మనం విజువల్ స్టూడియో కోడ్ లో చేస్తాము. సో ఇక్కడ టాప్ సైడ్ మీకు మెనూలో టెర్మినల్ కనబడుతుంది. న్యూ టెర్మినల్ తీసుకుంటే ఒక న్యూ టెర్మినల్ అనే ఒక వ్యూ మనకి కింద యాడ్ అవుతుంది. ఆల్రెడీ నాకు ఒక వ్యూ ఉంది కాబట్టి సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను. ప్రీవియస్ ఏదైనా ఉంటే క్లియర్ చేయడానికి. సో npm అనేది మనకు ఇన్స్టాల్ అయి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి npm -v వాడతాం. సో మనకు వర్షన్ 8.12 అనే వర్షన్ మనకు npm ఇన్స్టాల్ అయి ఉంది. సో npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో Nodejs ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు నోడ్ ప్యాకేజ్ మేనేజర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనేది ఒక బిల్డ్ టూల్. మనకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లైబ్రరీస్ గానీ ప్యాకేజెస్ గానీ ఇన్స్టాల్ చేయడానికి వాడతాము. సో బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఉంటున్నాం కాబట్టి బ్యాక్ ఎండ్ అప్లికేషన్ వచ్చేసి మనం express.js ద్వారా డెవలప్ చేస్తాం కాబట్టి ఎక్స్ప్రెస్ అనేది మనకు ఐడియా ఉంది. సో ఈ లైబ్రరీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మొదటగా నేను ఏం చేస్తున్నాను, express.js ఇన్స్టాల్ చేయాలంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ అయ్యి ఉండాలి. npm కమాండ్ ద్వారా init అని యూజ్ చేసి మనం ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేయొచ్చు. సో init కమాండ్ మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతుంది మనని. మీ ప్యాకేజ్ నేమ్ ఏంటి, ఏ వర్షన్, డిఫాల్ట్ గా వర్షన్ 1.00 తో మొదలవుతుంది. డిస్క్రిప్షన్, మన ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్ లో ఇవ్వాలి. నేను డిస్క్రిప్షన్ అనే ఇస్తున్నాను. సో తర్వాత మనకు ఎంట్రీ ఫైల్ అనే ఒకటి ఉంటుంది. అంటే మన అప్లికేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనేది డిఫాల్ట్ గా వచ్చేసి index.js ఫైల్ అని ఉంది. సరే అంటున్నాను. టెస్ట్ కమాండ్ వచ్చేసి ఏదైనా ఇచ్చుకోవచ్చు. గిట్ రిపాజిటరీ మనకు ఇప్పుడు అవసరం ఉండదు. కీవర్డ్స్ కూడా మ్యాండేటరీ కాదు. సో ఏదైనా ఇవ్వండి. ఆథర్ కూడా మ్యాండేటరీ కాదు. బట్ మీ పేరు అక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. లైసెన్స్ అనేది ISC. సో ఇంటర్నల్ గా అది వాడుతుంది. దాన్ని మనం ఓకే చేస్తున్నాం. మొత్తం అన్ని కలిపి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ package.json అని JSON ఫైల్ మనకు క్రియేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఓకే అనే క్వశ్చన్ మార్క్ తో అడుగుతుంది. అక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎంటర్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు package.json అనే ఫైల్ ఒకటి ఆటోమేటిక్ గా మనకి npm init ద్వారా మనకు జనరేట్ అవుతుంది. ఇందులో చూసుకుంటే మనకు ఇందాక అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ బేస్ చేసుకుని మన కాన్ఫిగరేషన్ ఫైల్ package.json ఫైల్ బిల్డ్ చేసింది. ఇక్కడ ప్రాజెక్ట్ లో యాడ్ చేసింది. సో మనకు మొదటి ఫైల్ ఏంటి, package.json అనేది ప్రాజెక్ట్ లో మనం ఉండాలన్నమాట. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఉన్నప్పుడు express.js, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉన్నప్పుడు రియాక్ట్ అయితే రియాక్ట్, యాంగులర్ అయితే యాంగులర్ అట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్. మనకు ఫైల్ నేమ్ తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఫైల్ నేమ్ మనం ఇవ్వకపోతే అది రాంగ్ ఫైల్ అయితే ఎర్రర్ త్రో చేస్తుంది. మనకు ఎగ్జాక్ట్ ఫైల్ నేమ్ తెలియదు. సో express.js అనేది మనకు బ్యాక్ ఎండ్ లో APIs క్రియేట్ చేసుకోవడానికి వాడతాం కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆ నేమ్ కీవర్డ్ మనం వాడితేనే ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఇనిషియలైజేషన్ కంప్లీట్ చేసాం, మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు express.js అనేది ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఎక్స్ప్రెస్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ప్యాకేజ్. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయడానికి వాడతాం. ఏదైనా ఫస్ట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు ప్యాకేజ్ అని ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి అని అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ప్యాకేజెస్ అన్ని ప్లేస్ చేస్తుంది. ఇలా చాలా డిపెండెన్సీస్ అన్ని వచ్చి యాడ్ అవుతాయి. దాంతో పాటు ఇంకొక ఫైల్ క్రియేట్ అవుతుంది, ప్యాకేజ్ లా.json ఫైల్. ఓవరాల్ గా ఇప్పుడు మనకు బేసిక్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లో ఫస్ట్ package.json వచ్చేసింది. తర్వాత ఇన్స్టాల్ కమాండ్ తర్వాత మనకు లైబ్రరీస్ ప్లేస్ చేయడానికి నోడ్ మాడ్యూల్స్ ఒక ఫోల్డర్ వచ్చేసి సో ప్యాకేజ్ లా.json అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. వన్స్ ఒక ఎక్స్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ ఫైల్ అప్డేట్ అయింది మనం గమనించవచ్చు. ఇందులో చూసుకుంటే మీకు డిపెండెన్సీస్ ఎక్స్ప్రెస్ అనేది యాడ్ అయినట్టు చూపిస్తుంది. సో ఇది థర్డ్ పార్టీ ప్యాకేజ్, సో జావా స్క్రిప్ట్ ప్యాకేజ్. ఇది ఉంటేనే మనం బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతాం. ఇప్పుడు లైబ్రరీ వచ్చేసింది. మనము ఒక బేసిక్ JS ఫైల్ తీసుకుని దాన్ని server.js అని నేమ్ ఇస్తున్నాం. మీరు కూడా డిఫాల్ట్ గా అదే ఫాలో అవ్వండి. మన ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ ఈ ఐకాన్ చూసి తెలుస్తున్నారు. .js ఫైల్ మనం ఇచ్చాం. సో JS అనే ఐకాన్ JSON ఫైల్ కు కర్లీ బ్రేసెస్ వస్తున్నాయి. ఎక్స్ప్రెస్ కి వచ్చేసరికి మనం లైబ్రరీని ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయాలంటే రిక్వైర్ అనే ఒక ఫంక్షన్ వాడతాం. రిక్వైర్ లో ఎక్స్ప్రెస్ రిక్వైర్ చేస్తున్నాం. సో జావా స్క్రిప్ట్ ఫైల్ కాబట్టి మనం డిఫాల్ట్ గా మన ఆబ్జెక్ట్ వచ్చేసి కాన్స్టెంట్ గానీ వేర్ గానీ లెట్ గానీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ ని రిక్వైర్ చేసి కాన్స్టెంట్ గా అసైన్ చేసుకుంటున్నాం. సో రైట్ హ్యాండ్ సైడ్ మీకు రిక్వైర్ కాల్ చేసాం. రిక్వైర్ లో ఈ ఎక్స్ప్రెస్ అనే కీవర్డ్ ఖచ్చితంగా మనం ఆ లైబ్రరీ సర్చ్ చేసిందే వాడాలి. సో మనకి ఎక్స్ప్రెస్ వాడాలి, ఇదే నేమ్ కరెక్ట్ అని ఎలా తెలుసుకుంటామంటే సో మనకు బ్రౌజర్ లో కొత్త వాళ్ళు అయితే ఇక్కడ మనం సెర్చ్ చేస్తాం. ఎక్స్ప్రెస్ అనేది తెలుసు కాబట్టి దాంతో మనం టైప్ చేస్తాం. సో ఎక్స్ప్రెస్ అనేవాడు మనకు ట్యూటోరియల్ ఇస్తాడు. సో వాడి ట్యూటోరియల్ వెబ్సైట్ కి వెళ్తే వాడి ఎక్స్ప్రెస్ ఎలా వాడాలి అనేది మనకు వాళ్ళ డాక్యుమెంట్ లో ఉంటుంది. సో బేసిక్ ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కనిపిస్తుంది. ఒక npm init అనేది బేసిక్ ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్ కోసం వాడుతున్నాం. తర్వాత npm install express అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ గ్లోబల్ గా సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ కమాండ్ వాడొచ్చు అన్నట్టు. సో npm కమాండ్స్ ఇక్కడ బేసిక్ హలో వరల్డ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ పీస్ ఆఫ్ కోడ్ కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేశాను. ఈ లైన్ ఆల్రెడీ రిక్వైర్ ఉంది కాబట్టి అవసరం లేదు. సో ఫస్ట్ లైన్ ఏం చేయాలంటే ఎక్స్ప్రెస్ ను ఇంపోర్ట్ చేసుకో. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. యాప్ అనేది మనకి ఎక్స్ప్రెస్ ఆబ్జెక్ట్. సో ఈ కాన్స్టెంట్ డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్
టైప్ దట్ ఈస్ నేమ్డ్ యాజ్ సో హెచ్టిటిపి మెథడ్స్ ఉంటాయి, మన హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మెథడ్స్ ఉంటాయి, గెట్, పోస్ట్, డిలీట్ అని. సో గెట్ అనేది ఒక మెథడ్, ఇది డేటాను రెండర్ చేయడానికి వాడతాం. అండ్ ఈ సింటాక్స్ గెట్ సింటాక్స్ చూస్తే మనకు డిఫాల్ట్ రౌటింగ్ పాత్ వచ్చేసి స్లాష్ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. మన కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఒక 2 ప్రాప్స్ ఉన్నాయి ఇక్కడ, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్, ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్స్ ఇవి. సో ఇక్కడ నేమ్ అనేది RES అనేది అంటే అర్థమయ్యేదానికి కన్వీనియంట్ గా ఉంది కాబట్టి మాక్సిమం ఇదే నేమింగ్ కన్వెన్షన్స్ అందరూ ఫాలో అవుతారు. సో రెస్ ఇస్ రెస్పాన్స్, REQ మీన్స్ రిక్వెస్ట్. సెండ్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేసి మనం రెస్పాన్స్ లో సెండ్ చేస్తున్నాం. సో ఈ అప్లికేషన్ రన్ చేయడం ఎలా, నోడ్ అనే కమాండ్ ఉంటుంది, server.js అప్లికేషన్ రన్ అయింది. ఈ గెట్ అనేది HTTP రిక్వెస్ట్ కాబట్టి మనం దీన్ని బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లోకల్ హోస్ట్ 3000. ఓకే, రెస్పాన్స్ రాలేదు కాబట్టి సో వీ హావ్ టు సెట్ పోర్ట్ లిజన్ 1 minute. You can get this code from Express only. So here and the hello example, we will copy this code. In this will be enough for us. Now I will restart the server. Once again it is not updated, so we have to save the file. మనం మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాం. కన్సోల్ లో మనకు ఎగ్జాంపుల్ యాప్ లిజనింగ్ ఆన్ పోర్ట్ అండ్ 3000 అనేది పోర్ట్ నెంబర్ గా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం పోర్ట్ నెంబర్ ని కాన్ఫిగర్ చేసాం, ఒక వేరియబుల్ తీసుకున్నాం, నెంబర్ టైప్ కాబట్టి పోర్ట్ అనేది నెంబర్ టైప్. ఇప్పుడు దీన్ని లిజన్ లో పాస్ చేస్తున్నాం. లిజన్ అనేది ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ ద సర్వర్ అన్నట్టు. యాప్ డాట్ లిజన్ అనే మెథడ్ ద్వారా మనం సర్వర్ ను స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకు ఈ మెసేజ్ అనేది కన్సోల్ ప్రింట్ అయితే మనకు సర్వర్ స్టార్ట్ అయినట్టు. దాని తర్వాత మనం ఒక గెట్ రిక్వెస్ట్ చేయడానికి ఇది ఒక కోడ్. డిఫాల్ట్ గా స్లాష్ ఉంది. లోకల్ హోస్ట్ అనేది విత్ ఇన్ ద కంప్యూటర్ లో అప్లికేషన్ ఉన్నట్టు. 3000 అనేది అప్లికేషన్ ఈ పోర్ట్ పైన రన్ అవుతుంది. దాని తర్వాత మనం స్లాష్ అనేది అక్కడ డిఫాల్ట్ రౌటింగ్ పాత్, ఇక్కడ మనం స్లాష్ ఇచ్చినా ఇవ్వకపోయినా తీసేసుకుంటుంది. ఓకే, సో మనకు అవుట్పుట్ వచ్చేసి హలో వరల్డ్. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్, ఇది ఒక గెట్ రిక్వెస్ట్. సో గెట్ రిక్వెస్ట్ యొక్క మెథడ్ లో మనం పారామీటర్స్ గమనిస్తే ఫస్ట్ పారామీటర్ వచ్చేసి రౌటింగ్ పాత్, సెకండ్ పారామీటర్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు దీన్ని. జావాస్క్రిప్ట్ మనకు ఐడియా ఉన్నట్టయితే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మన సర్వర్ సైడ్ అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి సర్వర్ సైడ్ లో ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్స్ అంటే రిక్వెస్ట్ గానీ రెస్పాన్స్ గానీ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే రిక్వెస్ట్ రెస్పాన్స్ హ్యాండిల్ చేయడానికి ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గానే మనకు ఇక్కడ సెండ్ అనే మెథడ్ ను మనం స్ట్రింగ్ రిటర్న్ చేయడానికి వాడుతుంది. ఇక్కడ మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటే DB తో ఇంటరాక్షన్ అదంతా కాకుండా జస్ట్ ఓన్లీ బ్రౌజర్ లో బేసిక్ కంటెంట్ డిస్ప్లే అవ్వడానికి సెండ్ అనే మెథడ్ అవైలబుల్ ఉంది. సో సెండ్ అనేది వాడతాం. సో మల్టిపుల్ పర్పస్ కోసం మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ సెండ్ అనేది మనకు బ్రౌజర్ లో బేసిక్ టెక్స్ట్ ప్రింట్ చేయడానికి వాడుతుంది. ఇదండి సో మన సింపుల్ బేసిక్ అప్లికేషన్ ఆన్ ఎక్స్ప్రెస్.